హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బుజ్జిని పాపని తీసుకొని కేశవ గుడికి వస్తూ ఉంటాడు. ఒక దగ్గర కూర్చొని బుజ్జి నీకో విషయం చెప్పాలి నేను అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాట వినగానే అక్కడున్న బుజ్జి అయితే ఏంటి నాన్న చెప్పు అని చెప్పేసి అంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న కేశవ్ అయితే నేను కొన్ని రోజుల పాటు బయట ఊరు వెళ్ళవలసి ఉంటుంది, అందుకు నేను బయటికి వెళ్తున్నాను, నువ్వు చెల్లి జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి అంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న బుజ్జి అయితే ఎన్ని రోజులు పడుతుంది, ఎప్పటికీ వస్తావు నాన్న అని చెప్పేసి అడుగుతాడు. ఆ మాట వినగానే అక్కడున్న కేశవ అయితే నేను రావడానికి కాస్త ఎక్కువ టైమే పట్టొచ్చు, కానీ నువ్వు చెల్లిని జాగ్రత్తగా చూసుకోవాలి. నీ చెల్లికి నువ్వు ఎప్పుడు ఒకలాగానే ఉండాలి. మీరిద్దరు ఎప్పుడు చాలా ఆనందంగా ఎవ్వరు ఏమన్నా సరే నువ్వు చెల్లిని మాత్రం వదిలిపెట్టకు అని చెప్పేసి అంటాడు. ఆ మాట వినగానే అక్కడున్న బుజ్జి అయితే సరే నాన్న మీరు చెప్పినట్లే చేస్తాను అని చెప్పేసి అంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న కేశవ అయితే సరే అని ఆ బుజ్జిని తీసుకొని ముద్దు పెడుతూ ఉండు, పాపని కూడా ముద్దు పెడుతూ మీరు ఎప్పుడు ఒకలాగానే ఉండాలి, ఎవరైనా కూడా సరే నువ్వు చెల్లిని మాత్రం వదిలిపెట్టదు, చెల్లిని క్షేమంగా చూసుకో అని చెప్పేసి అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న చేసిన అవమానానికి చేసిన వారి అవమానాన్ని చాలా తట్టుకుంటూ బాధపడుతూ అక్కడి నుండి బయలుదేరుతూ ఉంటాడు.